హాయ్ హలో వెల్కమ్ టు మై క్లాస్. నేను మై క్లాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రైమరీ క్లాసెస్ లెసన్స్ అభినయ గేయాలు నేను స్వంతంగా రాసి పిల్లలకు నచ్చే విధంగా కథలు చెబుతాను. అర్థం కాని నిత్య జీవితంలోని సైన్స్ అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వీడియోస్ చేస్తాను. మరిన్ని మంచి విషయాలు కూడా మీకు అందజేస్తూ ఉంటాను. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆల్లో ఉంచండి. మీ సబ్స్క్రిప్షన్ మరిన్ని మంచి విషయాలు చేయడానికి నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. పిల్లలు, ఇంతకుముందు క్లాస్లో నీడ ఖరీదు పాఠం కొంత నేర్చుకున్నాము. ఎవరైనా వినని వారు ఉంటే కింద లింక్ ఉంది, వినండి. ఈరోజు మిగతా పాఠాన్ని నేర్చుకుందాం. పాఠం నేర్చుకోవడానికి ముందు పాఠంలో కొన్ని జాతీయాలు ఉన్నవి చూడండి. జాతీయం అంటే ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే దాన్ని జాతీయం అని అంటాము. వీటిని సందర్భాన్ని బట్టి వాడుతాము. అలాగే వీటిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తాము. మరి పాఠంలోని జాతీయాలు చూద్దామా? జాతీయాలు: పిల్లికి బిచ్చం పెట్టు అంటే ఎవరికి దానం చేయనివాడు. కాలికి బుద్ధి చెప్పు, పరిగెత్తడం. నిప్పులు చెరుగు, పిసినారి పాపయ్య ఎలా వచ్చిండు? నిప్పులు చెరుగుతూ పిల్లల మీదికి అంటే కోపంగా. చెవికెక్కడం, వినడం. చెవికెక్కలేదా అంటే వినపడలేదా అని అర్థం వస్తుంది. నశాలానికి అంటటం అంటే కోపం ఇంకా బాగా ఉండటం. చిందులు తొక్కడం, కోపంగా అరుస్తూ గోల చేస్తూ ఉండడం. ఇవి పాఠంలో ఉన్న జాతీయాలు. పిల్లలు, పిసినారి పాపయ్యకు ఆట కట్టించాలని శివయ్య ఎలాంటి ఉపాయం ఆలోచించాడు? ఆ నీడను, చెట్టు నీడను కొనుక్కోవాలనుకున్నాడు. మరి శివయ్య ఎంత కొనుక్కున్నాడు? 1000 రూపాయలకు. సరేనని శివయ్య 1000 రూపాయలు తీసి ముసలాయనకు ఇచ్చాడు. నవ్వుతూ వెళ్ళి చెట్టు నీడ పడుకున్నారు. చెట్టు నీడను కొనుక్కునే తెలివి తక్కువవాడు కూడా ఒకడుంటాడా అని తన అదృష్టానికి తానే మురిసిపోతూ ఇంట్లోకి పోయాడు పాపయ్య. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా? కాసేపటికి సూర్యుడి దిశ మారింది. దాంతోపాటే చెట్టు నీడ కూడా జరగసాగింది. అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణ వరకు జరిగింది. శివయ్య లేచి నించున్నాడు. సూర్యుడు దిశ మారగానే ఆ నీడ కూడా జరుగుతూ మెల్లిగా ఆ ముసలాయన ఇంటి ఆవరణలో కూడా ఆ నీడ పడింది. మరి శివయ్య లేచి నించున్నాడుగా. ఏం చేస్తాడు? చెట్టు నీడ పడ్డ ఇంటి వాకిట్లకు వెళ్ళి కూర్చున్నాడు. శివయ్య, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇట్లా ఇంకొకరి ఇంటి వాకిట్లకు వచ్చి కూర్చుంటావా? నడు, అవతలికి నడు అన్నాడు పాపయ్య. అదేంటి అట్లా అంటున్నావు? నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలోనే కూర్చున్నాను కదా అని శివయ్య అన్నాడు. పిసినారి పాపయ్యకు కోపం నశాలానికి అంటింది. నా ఇంటి వాకిట్లకు రావద్దన్నానా? ఎన్నిసార్లు చెప్పాలి? పో అవతలికి. ముసలాయన మళ్ళీ గట్టిగా కేకలు వేశాడు. నువ్వు ఈ చెట్టు నీడను నాకు అమ్మావు కదా. ఆ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కు ఉన్నది. ఎంతో మెల్లగా చెప్పాడు శివయ్య. ముసలాయన తెల్లబోయాడు. లోపల గొనుక్కుంటూ ఇంట్లోకి పోయాడు. ఆ తర్వాత నీడతో పాటే శివయ్య అరుగు మీదికి, ఆ తర్వాత అర్రలోకి పోయాడు. పో, బయటకు పో, నా ఇంట్లోంచి బయటకు పో అంటూ గట్టిగా చిందులు తొక్కాడు ముసలాయన. శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్న చోటు నుండి లేవలేదు. చెట్టు నీడ దిశ మారి పాపయ్య తోట మీద కూడా పడ్డది. శివయ్య తోటలోనికి పోయి నీడ పడిన చోటులోని కూరగాయలన్నీ తెంపడం మొదలుపెట్టాడు. ఇది చూసి పిసినారి పాపయ్య లబో దిబోమనుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలుపెట్టాడు. తెల్లారి ఆ తర్వాత రోజు ఇట్లా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ, పడుకుంటూ, కూర్చుంటూ పిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు. తోటలోని కూరగాయలు తెంపుకుంటూనే ఉన్నాడు. ఆఖరికి ఓ రోజున ముసలాయన ఇక ఉండబట్టలేక, బాబూ, నా చెట్టు నీడని నాకు ఇచ్చేయి, నీ 1000 రూపాయలు నీకు తిరిగి ఇస్తా అని అన్నాడు పిసినారి పాపయ్య.
మరి తిరిగి ఇచ్చాడా? లేదు. మరి ఏం జరిగిందో చూడండి. ఇంత చక్కటి చెట్టు నీడను అమ్మే ఉద్దేశం నాకు లేదు. నా నీడ దగ్గరికి రావద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు శివయ్య. ఇక లాభం లేదనుకుని పాపయ్య ఊళ్ళో వాళ్లకు ఈ విషయం చెప్పాడు. ఇది విన్న ఊరి వాళ్ళందరూ పిసినారి పాపయ్యకు తగిన శాస్తి జరిగిందన్నారే తప్ప ఎవ్వరూ సహాయం చేసేటందుకు ముందుకు రాలేదు. పాపయ్య, ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ముతావా? మేము కూడా కొనుక్కుంటాం అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. చివరకు పిసినారి పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు. ఊరి పెద్ద శివయ్యను పిలిపించాడు. శివయ్య జరిగినదంతా వివరించి చెప్పాడు. ఏం జరిగింది మరి? అక్కడ చెట్టు నీడలో పడుకుంటే శివయ్యను గద్దిరించి అక్కడి నుంచి పంపేయాలనుకున్నాడు. కానీ శివయ్య ఈయనకు బుద్ధి చెప్పాలనే ఆ నీడను 1000 రూపాయలకు కొనుక్కున్నాడు కదా. శివయ్య చేసిన పని సరైనదే అని తీర్పు చెప్పాడు ఊరి పెద్ద. తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఇది చూసి పిసినారి పాపయ్యలో మార్పు వచ్చిందని గ్రహించిన శివయ్య, పాపయ్య, చెట్టు నీదే, నీడ నీదే, నీలో మార్పు కోసమే ఇదంతా చేసినా అని అన్నాడు. పిసినారి పాపయ్య శివయ్యకు 1000 రూపాయలు తిరిగి ఇచ్చేసి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు. తాగటానికి నీళ్ళు ఇచ్చేవాడు, బువ్వ కూడా పెట్టేవాడు. చూడండి, పిసినారి పాపయ్యలో మార్పు వచ్చింది. ఎప్పుడూ ముఖం చిట్లించుకుంటూ పిల్లికి బిచ్చం పెట్టని పిసినారి పాపయ్య ఇప్పుడు అందరితో మంచిగా ఉంటున్నాడు. పిల్లలందరూ ఆటలాడుతుంటే వాళ్ళతో కలిసి ఆడుకుంటూ పిల్లవాడైపోయాడు పాపయ్య. ఈ విధంగా పిసినారి పాపయ్యలో శివయ్య మార్పును తీసుకువచ్చాడు. పిల్లలు పాఠం విన్నారు కదా. మరి పాఠం చివర కొన్ని కృత్యాలు ఉన్నాయి, చేద్దామా? ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. పిసినారి పాపయ్య ప్రవర్తనను, స్వభావాన్ని తెలిపే పదజాలాన్ని పాఠంలో గుర్తించండి. ఆ పదాలున్న వాక్యాలను చదవండి, రాయండి. పిసినారి పాపయ్య ఎలాంటివాడో, అతని స్వభావాన్ని, ప్రవర్తనను తెలిపే పదాలు మనకు ఆల్రెడీ పుస్తకంలో మనం పాఠం చదివేటప్పుడు చూసాం. అందులో పిసినారి పాపయ్య అని, రుసరుసలాడుతాడని, ముఖం చిట్లించుకుంటాడు, పిల్లికి బిచ్చం పెట్టని, ఇలాంటి పదాలు ఉన్నాయి కదా. ఇవి అన్నీ కూడా పిసినారి పాపయ్యకు చెందినవి. పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవలను దగ్గరికి రానియ్యడు, ఇది ఒక వాక్యం. ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు, ఇది కూడా ఒక వాక్యం. అలాగే కింది పేర చదవండి, ఖాళీలలో పదాలను ఊహించి రాయండి. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ కనిపిస్తుంది కదా, దీంట్లో కొన్ని ఖాళీలు ఉన్నాయి. అక్కడ సరైన పదాన్ని మనము రాయాలి. నేను చదువుతూ ఉంటాను, మీరు చూడండి. అక్కడ సందర్భానుసారం నేను పదాలు రాశాను, మీరు మీ పుస్తకంలో రాయండి. నవ్వు మనిషి ఆరోగ్యానికి సూచిక. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు. అక్కడ ఖాళీలు ఏమొచ్చింది? రోగం. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అన్నాడు ఒక కవి. ఇక్కడేమొచ్చింది? నవ్వు అంటే పెద్దగా నవ్వడం కాదు, ఇక్కడ నవ్వడం. వెకిలిగా నవ్వడం అంతకన్నా కాదు, ఇక్కడ నవ్వడం. నవ్వులో అనేక రకాలున్నాయి. చిరుహాసం, మందహాసం, దరహాసం, ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మందహాసం. సందర్భోచితంగా నవ్వడం, ఇక్కడ నవ్వడం వల్ల ప్రమాదం రాదు. అపార్థం చేసుకోరు. నవ్వు 4 విధాలుగా చేటు అనే సామెత కూడా ఉన్నది. ఒక్కొక్కప్పుడు ఈ నవ్వే అనేక అనార్థాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి వెకిలి నవ్వు, ఎగతాళి నవ్వు పనికిరావు. ఎల్లప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఎదుటివారి మనస్సు నొప్పించకుండా నవ్వుతూ కాలం గడపాలి. పిల్లలు చూసారా, ఆ ఖాళీలలో ఎక్కడెక్కడ ఏమి రాయాలో మీరు కూడా మీ పుస్తకంలో రాయండి. ఇక్కడ కొన్ని పదజాలకు సంబంధించిన ఒక ప్రశ్న ఉంది, చూడండి. మామిడి చెట్టుకు సంబంధించిన పదాలు రాయండి. మామిడి చెట్టుకు సంబంధించిన పదాలు ఏమేమి ఉంటాయి? మామిడి ఆకులు, మామిడి పండు, మామిడికాయ, మామిడి చిగురు, మామిడి పూత, మామిడి కొమ్మలు.
వెరీ గుడ్ పిల్లలు. ఇంకొకటి చూడండి, కాలికి బుద్ధి చెప్పు అంటే ఉరకడం అని అర్థం. ఇటువంటి పదాలకు సందర్భాన్ని బట్టి అర్థం వస్తుంది. వీటిని జాతీయాలు అని అంటారు. పాఠం చదివి ఇటువంటివి మరికొన్ని జాతీయాలు రాయండి. పిల్లలు, మనం ఆల్రెడీ ముందుగా పాఠం నేర్చుకోవడానికి ముందుగానే జాతీయాలు తెలుసుకున్నాం. ఆ జాతీయాలను మీరు ఇక్కడ రాయండి. ఇలాంటివి పిల్లికి బిచ్చం పెట్టని, కాలికి బుద్ధి చెప్పు, చెవికెక్కలేదా అలాంటివి. మరొకటి ప్రశ్న చూడండి, ఎటు నుండి చదివినా ఒకేలా ఉండే పదాలు రాయండి. ఎటు నుంచి చదివినా ఒకేలా, ఉదాహరణ పులుపు అలాంటివి. టమాటా, కిటికీ, జలజ, నటన, కలక. ఓకేనా పిల్లలు, ఇది ఎటు నుంచి చదివినా కూడా ఒకే రకంగా వస్తాయి. టమాటా, టమాటా. కింది జాతీయాలతో సొంత వాక్యాలు రాయండి. 1. పిల్లికి బిచ్చం పెట్టు. పక్కింటి పాపయ్య పిల్లికి బిచ్చం కూడా పెట్టడు. 2. కాలికి బుద్ధి చెప్పు. నేను పామును చూడగానే కాలికి బుద్ధి చెబుతాను. 3. నిప్పులు చెరుగు. చెప్పిన పని వినకపోతే మా అమ్మ నిప్పులు చెరుగుతూ వస్తుంది. చెవికెక్కడం. పక్కింటి తాతయ్యకు ఎంత చెప్పినా చెవికెక్కదు. ఇంటిలోని వస్తువులు పాడు చేస్తే మా నాన్న కోపం నశాలానికి అంటుతుంది. చిందులు తొక్కడం. మా తమ్ముడు అనుకున్నది కొనియకపోతే చిందులు తొక్కుతూ ఏడుస్తాడు. ఈ పాఠంలో ఉన్న క్రియాపదాలు కొన్ని కింద ఉన్నాయి, వాటిని పరిశీలించండి. చూశాడు, కాలిపోయింది, పడిపోయాను. ఈ పదాలు వాక్యభావాన్ని పూర్తయినట్లుగా తెలుపుతున్నాయి కదా. ఇట్లా వాక్యభావాన్ని పూర్తిగా తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలు అంటారు. అంటే పూర్తి అయిన పదాన్ని తెలిపే వాటిని సమాపక క్రియలు అంటారు. చూసి, వచ్చి, తిని ఇటువంటి క్రియాపదాలు పూర్తి కాని పనిని తెలిపే పదాలు. ఈ పదాలు వాక్యభావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియాపదాలు. వీటిని అసమాపక క్రియలు అంటారు. అసమాపక క్రియలంటే అది సమాప్తం కాలేదు, ఇంకా పూర్తి కాలేదు. చూసి, వచ్చి, తిని అంటే ఇంకా ఏదో జరుగుతుంది అక్కడ పని అని అర్థం. మీరు రోజు రకరకాల పనులు చేస్తుంటారు కదా, పనులను తెలియజేసే క్రియాపదాలు రాయండి. వాటికి అసమాపక క్రియాపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. నిద్రలేచాను, నిద్రలేచి. దీంతో చెప్పండి, నేను ఉదయాన్నే నిద్రలేచి ముఖం కడిగాను. తిన్నాను, తిని. నేను అన్నం తిని ఆడుకోవడానికి వెళ్ళాను. స్నానం చేశాను, చేసి. నేను స్నానం చేసి ఇంటి పని చేశాను. ఆడాను, ఆడి. నేను ఆటలు ఆడి ఇంటికి వచ్చాను.